మా సార్ కాన్సెప్ట్ మీద జిల్లా వ్యాప్తంగా ఇలా చేయడం జరుగుతుంది. అక్కడక్కడ మనము దానికి మన గ్రామస్తుల్లో గ్రామ పెద్దలు, పంచాయతీ అధికారులు వాళ్ళని తీసుకొని మనము ఇటువంటివన్నీ బుషెస్ క్లియరెన్స్ చేయడము, వాళ్ళకి చెప్పి లైట్స్ వేయించుకోవడము, మన కెమెరాలు కూడా ఫిక్స్ చేయడము. ఆ కెమెరాలు డైరెక్ట్గా మన పోలీస్ స్టేషన్కి యాక్సెస్ ఉంటుంది. ఈ లైన్లో ఎవరైనా ఏదైనా రోడ్డు ప్రమాదాలు జరిగి తప్పించుకొని పోయేటప్పుడు కానీ, మన ఆడపిల్లలు ఎవరైనా ఏడిపించి టూ వీలర్లో వచ్చి ఏడిపించే వాళ్ళు కానీ ఇంకేమో కెమెరాల ద్వారా గుర్తించవచ్చు. అది ఆరంభం అంటే ఏంటి? ప్రారంభం, రైట్. ఆ కార్యక్రమం పేరే ధైర్య స్పర్శ. ఏదైతే కొద్దిగా ఇది లోన్లీ డ్రింకింగ్ చేయడము, కొద్దిగా ఆకతాయిలుండి అమ్మాయిలు వెళ్తాంటే యూటీ చేయడము, ఇలాంటి కంప్లైంట్ ఎక్కువగా ఈ కాల్స్ రావడం జరిగింది మాకు, 112 కాల్స్. అందువలన ఈ ఏరియాని రాళ్ళపూడి ఎస్ఐ గారు గుర్తించి ఈ ఏరియాని పరిశుభ్రంగా ఉంచి మట్టి దోలించి కూడా చేయడం జరిగింది. ఇది మన చిత్తూరు జిల్లా ఎస్పీ సారు తుషార్ డ్యూటీ సార్ ఆధ్వర్యంలో ఇది మేము చేస్తున్నాము. ఈ కార్యక్రమం మా ఎస్పీ గారు తీసుకుని వచ్చారు. కొత్తగా మన రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి మన ఎస్పీ సారు దీన్ని మన దగ్గర ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆడపిల్లల గురించినే ఎక్కువగా బాధ్యత అనేది ఉండాలా. ఆ బాధ్యత కోసమే వాళ్ళకు ఒక ధైర్యం రావాలని ఉద్దేశంతో ఆడపిల్లలు ధైర్యంగా కానీ ఎక్కడైనా కానీ పారాడాలా, రావాలా, పోవాలంటే కూడా వాళ్ళకు ఒక ధైర్యం అనేది కల్పిస్తూ ఉన్నారు. స్పర్శ అంటే ధైర్యానికి ఆరంభము, భయానికి ముగింపు. మనకైతే ముందు చెట్లు, చేమలు చుట్టూ ఎవరన్నా మగవాళ్ళు ఎవరైనా వచ్చి కూడా ఇబ్బంది, ఆడపిల్లలు కూడా భయపడతా ఉంటే అక్కడ కెమెరాస్ పెట్టి క్లీన్ గా పెట్టి సుమారు ఎక్కడ పోయేవాడు కూడా ఆ కెమెరా రికార్డ్ అవుతుంది. ఏమైనా జరిగితే ఇంపార్టెంట్ గా ఇమ్మీడియట్లీగా మన సార్వర్ స్టేషన్ పోతున్న మెసేజ్ అక్కడి నుంచి ఇక్కడ జరిగింది సార్ మనం చెప్పే లోపలే మనకు ముందు వాళ్ళు ఉంటారు. ఎంత తోలిపించి సదరం చేపించి పోలీసు వాళ్ళంతా బాగా నీట్ గా చేపించారు. లైట్లంతా వేసి సిసి కెమెరాలంతా పెట్టినారు. ఇప్పుడు ముందంతా అన్ని ఈ చోట్లంతా తాకుతా ఉన్నారు. ఇప్పుడంతా ఎవరు అట్లా ఏం చేయట్లేదు. ఇప్పుడు మాకేం భయం లేదు. 6 గంటలకు పోయిన వచ్చేదానికి కాదు, తాగేవాళ్ళు ఏ టయానికి ఎట్లుంటారో తెలియదు, ఆ పరిస్థితిలో ఉండింది. ఇప్పుడు మాకు లైట్లు వేసి రాత్రుల్లో కానీ ఎప్పుడు కానీ పోయేదానికి మాకు ఏ అభ్యంతరమూ లేదు. మాకు అంతే బాగుంది.